తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయాన్ని తరిమి కొట్టేందుకు పౌల్ట్రీ ఫెడరేషన్ శ్రీకారం చుట్టింది. ప్రజల్లో బర్డ్ ఫ్లూ ఫియర్ని తొలగించడమే లక్ష్యంగా ఏపీ, తెలంగాణలో చికెన్ మేళాలను ఏర్పాటు చేశారు. ఈ మేళాల్లో చికెన్ ఫ్రై ఐటమ్స్తో పాటు బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్ ఉప్పల్లో చికెన్ వంటకాల కోసం జనం భారీగా తరలిరాగా, గుంటూరులో అయితే అంచనాలకు మించి చికెన్ ప్రియులు పోటెత్తడంతో చికెన్ మేళా ప్రాంగణానికి అక్కడ తాళాలు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు చికెన్ ప్రియులు. బర్డ్ ఫ్లూ ప్రచారం నేపథ్యంలో కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా చికెన్ గుడ్లు తినడం మానేశారు. చికెన్ షాపులు వెలవెలబోతుండటంతో వ్యాపారులు, పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలోనే పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభించారు నిర్వాహకులు. చికెన్ తో వివిధ రకాల వంటకాలను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేశారు. దీని ద్వారా చికెన్ గుడ్లు తింటే ఏమీ అవ్వదనే భరోసా కల్పించేందుకు ఫ్రీ చికెన్ ఎగ్ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో నిర్వహించిన ఫ్రీ చికెన్ ఫ్రై ఐటమ్స్ ఎగ్ మేళాకు జనం భారీగా తరలివచ్చారు. చికెన్ వంటకాలు, బాయిల్డ్ ఎగ్ కోసం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. ఇక ఏపీ, తెలంగాణలో 250 సెంటర్స్ లో వారం రోజుల పాటు చికెన్ మేళాతో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు వెంకటేశ్వర హ్యాచరీస్ నిర్వాహకులు. చికెన్ గుడ్లు తినే విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని తెలిపారు. సోషల్ మీడియా రూమర్లతో ప్రజలు భయపడుతున్నారని, WHO రిపోర్టు ప్రకారం బాయిల్డ్ అండ్ ఫ్రైడ్ చికెన్ ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. తక్కువ రేటు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే చికెన్ ను ధైర్యంగా తినొచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు వెంకటేశ్వర హ్యాచరీస్ నిర్వాహకులు. మరోవైపు పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బర్డ్ ఫ్లూపై అవగాహన కల్పించేందుకు గుంటూరులో చికెన్ ఫుడ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా చికెన్ కు సంబంధించి వివిధ రకాల వంటకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని నిర్వాహకులు వివరించారు. పౌల్ట్రీ ఫార్మర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చికెన్ మేళాలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. చికెన్ గుడ్లు తినండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో వివిధ రకాల చికెన్ వంటకాలు తయారు చేయించి ఉచితంగా పంపిణీ చేయగా, వాటి కోసం ఆహార ప్రియులు పోటెత్తారు. చికెన్ మేళా నిర్వహించిన గుంటూరు స్వామి థియేటర్ ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లకు తాళం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. చికెన్ గుడ్లు తింటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేందుకు ప్రయత్నిస్తోంది.